సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 102 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియన్ మావి, హౌసింగ్ పీడీ పవన్ కుమార్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఆలూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ఉద్యోగుల హాజరు పట్టికను పరిశీలించారు. కుల ఆదాయ ధృవీకరణ, నూతన రేషన్ కార్డులు, ఇప్పటి వరకు ఆన్లైన్ లో ఎంతమంది లబ్ధిదారులు అప్లికేషన్ చేసుకున్నారో తదితర వివరాలను తహసీల్దార్ రమేష్ ను అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా ఉద్యోగులు లంచం అడిగితే తమకు సమాచారం అందించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల మేరకే ఉద్యోగులు పనులు నిర్వహిస్తారని, ఏమైనా సమస్యలు ఉంటే ప్రజలు నేరుగా సబ్ కలెక్టర్ కార్యాలయంలో తనను సంప్రదించాలని సూచించారు. प्रूफ ले दो, कुछ एविडेंस उन्होंने दिया नहीं, तो अब बिना एविडेंस के तो सरकार में इंक्वायरी होती नहीं। तो इसीलिए मैंने उप्पू गंगाधर गारू को भी मतलब ट्राई किया कि उनका नंबर वगैरह मिले। अगर किसी के पास कुछ भी एविडेंस है आपके पास तो जरूर सबमिट करें, हम तुरंत इंक्वायरी करते हैं। मैं तो FIR करवा दूंगा, आप बस कंप्लेन। अभी MRO गारू से भी इस पर बात हुई, तो आप कुछ एप्लीकेंट्स आ रहे, वो बोल रहे मुझे 2 दिन में चाहिए, 3 दिन में चाहिए। हमारा कंप्यूटर भी अगर ख़राब है तो 1 दिन ख़राब होगा, 2 दिन ख़राब होगा। आपको अगर जो अलॉटेड टाइम है, किसी के लिए 15 डेज है, किसी का 20 है, किसी का 30 डेज, उस टाइम में अगर आपको नहीं मिल रहा, आप मेरे ऑफिस में कंप्लेन कीजिए, मैं तुरंत एक्शन लेता हूँ, कहीं पे कोई दिक्कत नहीं। राशन कार्ड में मैंने उनको बोला है कि जितने भी MRI इंक्वायरी कर रहे हैं, अभी भी कुछ सर्टिफिकेट्स में मैंने पूछा तो इन्होंने इंक्वायरी किया है बोला, कुछ में वो बोल रहे कि ऑलरेडी लगा हुआ था इसलिए नहीं किया। तो मैंने उन्हें निर्देश दे दिया है कि जितने भी इंक्वायरी हो रहे हैं सब में मुझे GPS टैग फोटोज चाहिए, कि आप वहाँ पे गए, उसमें डेट आ जाता, टाइम आ जाता, लोकेशन आ जाता। फाइल में हम उस GPS टैग फोटो को अब लगाएंगे ताकि ये वेरी मैंडेटरी हो जाए कि वो उन्होंने इंक्वायरी किया। వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తల ప్రకారంగా సర్టిఫికేట్లు కానీ, క్యాస్ట్ కానీ, రెసిడెన్స్ సర్టిఫికేట్లు కానీ, మరియు రేషన్ కార్డులకు సంబంధించింది ఏ సర్టిఫికేట్ అయినా కానీ బయట వ్యక్తులను కానీ మరియు ఎక్కడన్నా దళాల్లో కానీ ఎవరికి నమ్మకుండా మా కార్యాలయం యందు రెవెన్యూ ఇన్స్పెక్టర్ RI కానీ మరియు నేరుగా తహసీల్దార్ కానీ అంటే ఎక్కడ జాప్యం లేకుండా తహసీల్దార్ గారికి డైరెక్ట్ కలిసి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎవరన్నా అవకతవకలకు పాల్పడితే వాళ్ళ మీద చర్యలు తీసుకోబడును. ఆలూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల గోడౌన్ను ఏడీఏ విజయలక్ష్మి, ఏఓ రాంబాబు తనిఖీ చేశారు. ఆలూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల గోడౌన్ను ఏడీఏ విజయలక్ష్మి, ఏఓ రాంబాబులు సందర్శించారు. యూరియా ఎంతవరకు నిల్వ ఉందని వివరాలు అడిగి తెలుసుకున్నారు. 152 యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సెక్రటరీ మల్లేష్ తదితరులు ఉన్నారు. PSCS తర్వాత ప్రైవేట్ డీలర్స్ దగ్గర మన డివిజన్ లో యూరియా అనేది అందుబాటులో ఉంది. సో రైతులు ఎవరు కూడా టెన్షన్ పడద్దు, యూరియా దొరకదని. అందరి దగ్గర కూడా యూరియా అనేది అందుబాటులో ఉంది. ఎప్పుడు మీకు అవసరమైనప్పుడు అవసరమైన విధంగా వచ్చి కావాల్సినంత తీసుకొని వెళ్ళండి. మాక్లూరు మండలం మదనపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆలయ 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
సౌభాగ్యముల బందరు తల్లి వెంకటరమణి పట్టపురాణి శుక్రవారము పూజలందుకొని శుక్రవారము పూజలందుకొని సాయం సంధ్యా శుభగడియలలో సౌభాగ్యలక్ష్మీరామమ్మ అమ్మమ్మ జగది సౌభాగ్యలక్ష్మీరామమ్మ పాత్రం మధు పూర్ణం భరాతి మధువ్యో సహనేతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదేవ యజమాన ఆయుస్తేజో. ఆలూరు మండల కేంద్రానికి చెందిన విజయభారతి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఆలూరు గ్రామం నుండి హైదరాబాద్ కు భారీ ఎత్తున కార్ల ర్యాలీతో తరలి వెళ్లారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి సుమారు 250 కార్లలో విజయభారతి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. అన్ని వర్గాల అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని ఆమె అన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేస్తామన్నారు. ఈ రోజు సోమవారం అనగా 25వ తారీఖు ఆగస్టు మేము ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలు అందరము కలిసి బీఆర్ఎస్ భవన్ లో కేటీఆర్ గారి సమక్షంలో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మన అధ్యక్షుడు జీవనన్న గారి ఆధ్వర్యంలో నేను బీఆర్ఎస్ లో చేరుతున్నాను. సో మేము ఇంకొక 15 నిమిషాలలో పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి తరలి వెళ్తాము. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. హైదరాబాద్ లోని భారత రాష్ట్ర సమితి తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో విజయభారతి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం ఆమె కేటీఆర్ కు రైతు నాగలిని బహుకరించారు. బీఆర్ఎస్ పార్టీతోని అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఇప్పుడు తాను సొంత గుడికి చేరినందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె వెల్లడించారు. టైం ఇచ్చారు కాబట్టి పెద్దలందరికీ, నా పితృ సమానాలు, నా అన్నదమ్ములందరికీ, అమ్మ సబితమ్మకి, ఇక్కడున్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఆర్కేపురం డివిజన్ నుంచి మరియు ఆర్మూర్ నియోజకవర్గం నుంచి తరలి వచ్చిన నా అన్నదమ్ములందరికీ, అక్క చెల్లెలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ సభాముఖంగా మీ అందరి ముందు రామన్న, ఐఎమ్ వెరీ సారీ రామన్న, నేను ఒక తప్పుడు డెసిషన్ తీసుకున్నాను ఒక 2 years బ్యాక్. మీరు ఎప్పుడైతే వెల్కమ్ బ్యాక్ హోమ్ అని మాట అన్నారో, ఎక్కడో పరాయి దేశం నుంచి నా ఇంటికి వస్తే ఎంత సంతోషంగా ఉందో అంత సంతోషంగా ఉంది. ఈ 2 ఏళ్ళు తెలియకుండానే ఒక ఒంటరి రాన్ని అయ్యాను. అటు ఆర్కేపురం అన్నదమ్ములందరూ నా ఎలక్షన్లో ఎంతో కష్టపడి, అక్క చెల్లెళ్ళందరూ ఎంతో కష్టపడి, సబితమ్మ అయితే ఇంకా సొంత కూతురు నిలబడితే ఎలా కష్టపడతారో కష్టపడిన వాళ్ళందరినీ వదిలేసి, అలాగే ఆలూరు గంగన్న అభిమానులు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ఆర్మూర్ నియోజక కార్యకర్తలు నాన్నతో ఉద్యమంలో పనిచేసి ప్రతి ఒక్కరు ఒక 3 రోజుల నుంచి కాల్ చేస్తున్నారు, ఆలూరు గంగన్న బిడ్డవు నువ్వు గా పార్టీలోకి ఎట్లా పోతావమ్మా అని. అన్న మీ అందరికీ సారీ చెప్తున్నా, ఆర్కేపురం డివిజన్ అండ్ ఆర్మూర్ నియోజక ప్రజలందరికీ. సబితమ్మ, ఐఎమ్ వెరీ సారీ సబితమ్మ, తప్పు డెసిషన్స్ తీసుకోవడం తప్పు కాదు, కానీ వాటిని రెక్టిఫై చేయకపోవడం తప్పు అనేది నాన్న అనేవారు. సో ఇప్పుడు నా తప్పును రెక్టిఫై చేసుకుంటున్నాను. మా హస్బెండ్ అరవింద్ గారు ఎప్పుడూ అంటుంటారు, హీ అడార్స్ రామన్న. రామన్న అంటే అరవింద్ గారికి చాలా అభిమానం. వద్దు వచ్చేసే అంటే నేను అప్పుడు కేవలం ఆలూరు గంగన్న బిడ్డగానే ఆలోచించాను. ఐఎమ్ వెరీ సారీ అండి. ఇప్పుడు
ఇందాక జీవనన్న చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మధ్యలో మన తెలంగాణ ప్రజలు ఎంత నలిగిపోతున్నారో చెప్పారు. కాబట్టి ఇవన్నీ చూస్తూ ఊరుకుంటే నేను ఒక రైతు బిడ్డని కాదు. నేను ఇంత పెద్ద చదువులు చదివినా అంటే కేవలం మా నాన్న ఒక రైతు మాత్రమే. ఇంతమంది రైతుల కష్టాలు చూసుకుంటూ కూడా నేను అక్కడ ఉండడం కరెక్ట్ కాదు. పసుపు బోర్డు అయితేనేమి, యూరియా బస్తాల కొరత అయితేనేమి, నీళ్ళ కొరత అయితేనేమి, అన్ని కొరతలే తప్ప ఇంకా ఏమీ లేదు. వీళ్ళిద్దరు కలిసి రాష్ట్ర ప్రజలని మోసం చేస్తున్నారు. ఉద్యమం మళ్ళీ ఒకటి రావాలి అంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మనం అందరం ముందుకు రావాలి అని నిర్ణయించుకొని వచ్చాను. మీ అందరి ఆశీస్సులు కావాలి. రామన్న, ఐఎమ్ థ్యాంక్ఫుల్, వెరీ థ్యాంక్ఫుల్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇందూరు జిల్లాకు మొట్టమొదటిసారిగా విచ్చేసిన బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుకు నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఇంద్రవై మండల కేంద్రానికి బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు విచ్చేయడంతో ఎంపీ అరవింద్, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. మొట్టమొదటిసారిగా ఇందూరు జిల్లాకు విచ్చేయడంతో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ పసుపు చైర్మన్ పల్లె గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ఇందూరు జిల్లా పర్యటన భాగంగా ఈరోజు టోల్గేట్ దగ్గర పెద్ద ఎత్తున జిల్లా నుంచి వందల కార్లతోని వారికి స్వాగతం చెప్పడానికి వచ్చారు. ఇవాళ మనం తెలుసు, ఈ ఇందూరు గడ్డ అంటేనే కాషాయ అడ్డ. ఈ ఇందూరు గడ్డ అంటే ధరంపూరి అరవింద్ గారి నాయకత్వంలో అందరం కూడా, ఎందుకంటే ఈరోజు ఆయన జన్మదినం కూడా, ఆయన తన జీవితంలో ఇంకా ఉన్నతమైన పదవులు ఇచ్చి, అటు ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా, రాజకీయ ఉన్నత పదవులు ఆశించి, ఏదైతే పేద గుండెల కోసం, చిన్నారి గుండెల కోసం, కార్యకర్తల యొక్క ఆపదల కోసం, కార్యకర్తల కష్టం కోసం ఈ ఇందూరు ప్రాంతంలో కాషాయ కండువా రెపరెపలాడేందుకు, ఇక్కడ ఏదైతే సనాతన ధర్మం పరిరక్షించేందుకు తాను భారతీయ జనతా పార్టీలో ఈ మొత్తం పార్లమెంట్లో 46% ఓట్లు రావడం జరిగింది. తన లక్ష్యం 50% మీద భారతీయ జనతా పార్టీ ఈ పార్లమెంట్తో పాటు యావత్తు తెలంగాణ రావాలని చెప్పే ప్రయత్నం, ఆ ప్రయత్నం నెరవేర్చాలని భగవంతుని కోరుకుంటూ రామచంద్రరావు గారికి పెద్ద ఎత్తున స్వాగతం చెప్పేందుకు అన్ని నియోజకవర్గాల నుంచి, అన్ని దగ్గర నుంచి ఇంకా వేలాది వెహికల్స్ నిజామాబాద్ ఇందూరు అర్బన్లో, అలాగే బోధన మిగతా ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున స్వాగతం చెప్తూ, ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క ర్యాలీని
దిగ్విజయంగా పూర్తి చేస్తున్న ప్రతి నాయకుడికి కార్యకర్తకి ఇందూరు భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రామచంద్రరావు గారికి స్వాగతం చెప్తూ అట్లాగే మా ప్రియతమ నాయకుడు ధరంపురి అరవింద్ గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. భారత్ మాతాకి. మోపాల్ మండలంలో పీడీఎస్ ఆధ్వర్యంలో విద్యార్థి పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ మోపాల్ మండల కేంద్రంలో మోపాల్ బార్సీ పాఠశాలలో హాస్టల్లో అనేక సమస్యలున్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని జిల్లా అధికారులను డిమాండ్ చేశారు. నూతన సొంత హాస్టల్ భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. వెంటనే పాఠశాల సమస్యలను పరిష్కరించాలని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ జిల్లా నాయకులు నజీర్, వైష్ణవి, సృజన్, శ్రావణి, మహేంద్ర, సాయిబాబా తదితరులు ఉన్నారు. ఆర్మూరు పట్టణంలో ఆదివారం జిల్లా వాలీబాల్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర వాలీబాల్ అబ్జర్వర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా వాలీబాల్ నూతన అధ్యక్ష కార్యదర్శులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా హనుమంత్ రెడ్డి, కార్యదర్శిగా మల్లేష్ గౌడ్, ఉపాధ్యక్షులుగా కాంతి గంగారెడ్డి, నీరజరెడ్డి, సురేష్, జాయింట్ సెక్రటరీగా గడ్డ మధు శ్రీనివాస్, మరకంటి గంగమోహన్ నియమించారు. నేడు నిజామాబాద్ వాలీబాల్ అసోసియేషన్ ఎలక్షన్స్ అయినాయి. ఇందులో ప్రెసిడెంట్గా నేను, మల్లేష్ గౌడ్ గారు జనరల్ సెక్రటరీగా, ఏనుగు గంగారెడ్డి గారు ట్రెజరర్గా, మిగిలిన ముగ్గురు వైస్ ప్రెసిడెంట్లు, ముగ్గురు జాయింట్ సెక్రటరీలు, ఒక ట్రెజరర్ ఆల్రెడీ అయిపోయింది, ప్లస్ 5 ఈసీ మెంబర్లని తీసుకోవటం జరిగింది. ఇంకొక జాయింట్ సెక్రటరీని కూడా ఇందులో తీసుకోవటం జరిగింది అడిషనల్గా, యాదగిరిని. సో ఈ 15 మంది సభ్యులు మరి ఈరోజు ఎన్నుకొని మన జిల్లాలోని అన్ని టోర్నమెంట్స్ని, ఇప్పుడు జరగబోయే అన్ని టోర్నమెంట్స్ని షెడ్యూల్స్ వచ్చింది. దాని ప్రకారంగా అన్ని టోర్నమెంట్స్. ఆర్మూరు పట్టణంలోని విద్యా హై స్కూల్లో రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పేద వృద్ధులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు కాందే శ్రీనివాస్ గారు మరియు ప్రవీణ్ పవార్ గారు మరియు భూమి శ్రీధర్ తదితర గౌరవ సభ్యుల సహకారంతో ఇక్కడ పేద వృద్ధులకు ఉచితంగా రైసు, బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఈ రక్ష స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా చేస్తున్న సేవా కార్యక్రమాల్లో విభిన్నంగా హెల్త్ క్యాంప్స్లు, మొక్కల పెంపకం మరియు నాటే కార్యక్రమం, మరియు వర్షాకాలంలో దోమల నివారణ, మరి చలికాలంలో దుప్పట్లు, ఇలా విభిన్నమైన కార్యక్రమంలో ఆర్మూర్కి రక్షణగా నిలుస్తున్న రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. భవిష్యత్తులో మా సేవలు ఎల్లప్పుడూ ఇలాగే ఉంటాయని తెలుపుతున్నాం. జై రక్ష. ఆలూరు సొసైటీలో ఎటువంటి యూరియా కొరత లేదని తొడుతి మల్లేష్ వెల్లడించారు. ఆలూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో రైతులకు సరిపడా ఫర్టిలైజర్ స్టాక్ ను నిల్వ ఉంచామని సెక్రటరీ తొడుతి మల్లేష్ తెలిపారు. సోమవారం రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా రైతులకు పంపిణీ చేస్తున్నామని, ఇలాంటి కొరత లేదన్నారు. రైతులకు సరఫరా చేయడానికి యూరియా తగినంతగా ఉందని, రైతులు వచ్చి మండలంలోని గ్రామాల రైతులు యూరియాను తీసుకువెళ్లాలని తెలిపారు. ఆలూరు మండలం ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం నందు ఆలూరు నందు యూరియా షార్టేజ్ ఎటువంటి ఏం లేదు. రైతులకు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన లేదు, దాని గురించి తెలుసుకునే అవసరం లేదు. రైతులకు అందుబాటులో యూరియా ఉన్నది. నచ్చల బ్రాంచ్ ప్లస్ ఆలూరు బ్రాంచ్లో యూరియా ఉన్నది, తీసుకెళ్ళగలరు. యూరియా గురించి రైతులు ఎటువంటి ఇబ్బంది పడవలసిన లేదు, తెలుసుకునే అవసరం లేదు. అవసరమైన స్టాక్ గోదాంలో ఉన్నది. ఒక సంచి కానీ రైతుని బట్టి ఒక సంచి, ఒక 2 సంచులు, ఒక సంచి ఇవ్వడం అనేది ఎకరం పట్టిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. కాయాప్సాలకు ఎప్పుడు లారీ అయిపోయినా కానీ వెంటనే కాయాప్సాలకు చెప్తున్నాము. ఏవో సార్ వచ్చి రాంబాబు సార్ వాళ్ళు అలాట్మెంట్ ఇస్తున్నారు, వెంటనే డీడీ కట్టేస్తాము, మీరు వచ్చేస్తున్నది. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ప్రస్తుతానికి. భీమ్గల్ మండలం పిప్పి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఆకు పేపర్ ప్లేట్ మిషన్ ను ఎంపీడీఓ సంతోష్ కుమార్ ప్రారంభించారు. ఎంపీడీఓ మాట్లాడుతూ, ఐకేపీ ద్వారా ఆకు ప్లేట్స్ తయారీ యూనిట్ ప్రారంభించడం ఆదాయ అభివృద్ధి కార్యక్రమానికి మార్గమన్నారు. ప్లాస్టిక్ పేపర్ వాడకం ద్వారా ఆరోగ్యం పాడవుతుందని, కాబట్టి ఆకుతో తయారు చేసిన ఆకు పేపర్ ప్లేట్ వాడితే ఆరోగ్యంగా ఉంటారని, అందరూ కూడా ఈ ఆకు పేపర్ ప్లేట్ వాడాలని సూచించారు. దీనికి మంచి మార్కెటింగ్ చేయాలని, అన్ని షాపులలో ఆకు ప్లేట్స్ అమ్మడం ద్వారా ఆదాయం పెంచుకోవచ్చన్నారు. అలాగే ఈ కార్యక్రమం చేయడానికి
ముందుకు వచ్చిన లావణ్య లక్ష్మి, దుర్గి లక్ష్మి, విశాల రత్న తదితరులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం ప్రమిళ, సిసిలు శ్రీనివాస్, నరేష్, రఘుపతి, జీపీ కార్యదర్శి శేఖర్, విఓఏలు నీరజ్, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సో ముందు పబ్లిక్ అలవాటు చేయడానికి ఫస్ట్ మనకు రూపాయి మన లాభం వచ్చేది చారణ లాభం రాని, 10 పైసలు లాభం రాని, 5 పైసలు లాభం రాని. ఒకసారి ఒక 3 నెలలో 6 నెలలో మనం దీని మీద మనకు వచ్చే ముడిసరికి ఎంత, మన శ్రమకి ఎంత అయితే పట్టదో గంతే తీసుకోండి. తర్వాత ఒకసారి ఇది ముందుకు వెళ్ళిపోయింది అనుకోండి, మార్కెటింగ్ కూడా విస్తరించుకోవాలి. అంటే ఇప్పుడు ఆర్మూర్ ఉంది, ఆర్మూర్ సంబంధించిన ప్రాంతం పోవాలా, ఏవైతే కిరాణాలు ఉన్నాయో ఆ కిరాణాలకు పోయి మనము మార్కెటింగ్ చేసుకోవాలి. మార్కెటింగ్ కోసం మీరు ఎంత మార్కెటింగ్ చేస్తే మీకు అంత ప్రాఫిట్ వస్తుంది. డిమాండ్ ఉండాలా మీకు. మాకు ఒక ఏమంటారు 20 ప్యాకెట్లు కావాలా, మాకు 30 ప్యాకెట్లు కావాలనేది ఎంత జనరేట్ చేస్తే అంత. భీమ్గల్ మండలము ఇప్రి మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆకు పేపర్ ప్లేట్ని యూనిట్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీఎం గారు, తర్వాత సీసీలు, వివోలు, అదేవిధంగా మహిళా సంఘ నాయకులు, ఇక్కడ వివోఏ, అదేవిధంగా వీడీసీ సభ్యులు, గ్రామస్తులు, పెద్దలు అందరికీ రావడం జరిగింది. చాలా సంతోషదాయకమైన విషయం. మహిళలు యూట్యూబ్లో ఆదాయ అభివృద్ధి మార్గాలు వెతుక్కుంటూ యూట్యూబ్లో చూసిన ఆకుతోని మన పేపర్ ప్లేట్ మేకింగ్ అనేది ఒక మిషనరీని చూసి మరి యూట్యూబ్ ద్వారా వాళ్ళు కొంచెం స్ఫూర్తి పొంది మేము కూడా సొంతంగా వ్యాపారం చేయాలని ఒక ఆలోచనతో మరి మహిళా సంఘంలో ఉన్న అంటే గ్రామైక్య సంఘంలో ఉన్న పిప్రి ఉన్న ₹1,00,000, తర్వాత బ్యాంకు నుంచి ఒక ₹1,00,000 వరకు లోన్ తీసుకొని ఈ ఆకు పేపర్ ప్లేట్ మేకింగ్ అనేది తయారు చేయడం జరిగింది. నిజంగా కూడా చాలా ఫంక్షన్లో మనం వెళ్తున్నప్పుడు ప్లాస్టిక్ పేపర్ ప్లేట్ మీద తింటున్నాం, ఆకుపచ్చ కలర్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే వేడివేడి అన్నం కానీ వేడివేడి కర్రీ కానీ దాని మీద వేస్తే అదంతా కూడా కెమికల్ ఉత్పత్తి అయిపోయి మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తుంది. మరి ఈ పేపరు ఏదైతే ఆకు సంబంధించిన ఏదైతే పేపర్ ప్లేట్ ఉందో దీనివల్ల మనకు పరోక్షంగా ప్రత్యక్షంగా ఆరోగ్యం కూడా ఉంటుంది. కాబట్టి మరి మహిళా సంఘాలు దీన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. ఒక 16 ప్లేట్ల నుంచి 20 ప్లేట్ల వరకు ₹100 మరి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫంక్షన్లో కావచ్చు, మనం సోమవారం, శనివారం, గురువారం ఒక్కపోతుంటాం, ఆ రోజు కానీ మామూలు పేపర్ ప్లేట్ కన్నా ఒక అట్టతో ఉన్న పేపర్ ప్లేట్ని తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మరి ఈరోజు ఆ కార్యక్రమాన్ని మరి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దీన్ని వీళ్ళందరికీ కూడా మరి వ్యాపారస్తులు, ప్రజలు, తర్వాత సంఘాలు అన్నీ కూడా సహకరించాలని చెప్పి వేడుకుంటూ మరి అదేవిధంగా ఇప్పుడు రాబోయే గణేష్ నిమజ్జనము, గణేష్ ఉత్సవాలలో కూడా మరి భోజనాలు పెడితే ఈ మహిళలను ప్రోత్సహించే విధంగా ఈ పేపర్ ప్లేట్ను వాడాలని చెప్పి నేను భీమ్గల్ మండల ప్రజలకు, అదేవిధంగా పరిసర ప్రాంతాల మండలాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన సిసి రఘు గారు, ఏపీఎం గారు, అదేవిధంగా ఇతర సిసిలు, ఇక్కడ మహిళా సంఘం అధ్యక్షురాలు, వివోఏలు, మిగతా మహిళా సంఘాలకు స్ఫూర్తిగా నిలిచిరు కాబట్టి వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆర్మూరు పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధిలగుట్టకు భక్తులు బారులు తీరారు. సహకుటుంబస్య భక్తులందరికీ కూడా అన్నప్రసాదం ఉంటుంది, భోజనం ఉంటుంది. మీరు కూడా భోజనం చేసి వెళ్ళండి. హారతి అయిన తర్వాత చాలా మంది ఈ సంవత్సర కాలంలో అందరూ కూడా వినాయకుడు ఎప్పుడు నిమజ్జనం చేసుకోవాలి అని సందిగ్ధంలో ఉన్నారు. ఈ 27వ తారీఖు నుంచి పడితే కరెక్ట్గా 6వ తారీఖు వరకు కూడా 11 రోజులు అవుతుంటాయి. కాబట్టి పిల్లలు, పెద్దలు మనమంతా కూడా
హిందూ సాంప్రదాయమైనటువంటి సనాతన ధర్మంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కూడా 6వ తారీఖు నాడే గణపతి యొక్క ఉద్వాసన చేసి 7వ తారీఖు ఉదయం 9 గంటల వరకల్లా కూడా గణపతి నిమజ్జనం చేసుకునేట్టు చూడండి. సాధ్యమైనంత మటుకు భగవంతుడు అక్కడ ఉన్నాడు అనే భావంతో మండపంలో ఉండేటువంటి విధంగానే యువకులు మిగతా వాళ్ళంతా కూడా గణపతి ఆరాధన చేయవలసిందిగా మా యొక్క ప్రత్యేకమైన విజ్ఞప్తి. అంతేకాకుండా నాడు నాడు కాలం పెరుగుతుంది, ధర్మం పట్ల విరక్తి పుట్టి జనులంతా కూడా దూరం అయిపోయే అవకాశం వస్తుంది. కాబట్టి తాగుతూ ఎగురుతూ చిందులు అవన్నీ వేయకుండా చక్కగా భగవంతుని పక్షంలో ఉండి ఈ యొక్క నవరాత్రులు 11 రోజులు ఆర్మూర్లో ఈ యొక్క గణేష శోభయాత్ర ఉంటుంది. కాబట్టి గ్రహణ కాలం అనేటువంటిది 7వ తారీఖు నాడు ఉంది. కాబట్టి మీరంతా కూడా ఈ 11వ రోజు నాడే గణపతిని ఉద్యాపన చేసి చక్కగా గణపతిని ఉద్యాపన చేసి ఆ యొక్క 7వ తారీఖు రోజు ఉదయం 9 గంటల వరకల్లా వేయండి. లేకపోతే గ్రహణ వేద ప్రారంభమవుతుంది. 11 రోజులు గణపతి యొక్క పూజలు చేసింది కూడా నిష్ప్రయోజనమవుతుంది. అందరూ కూడా గ్రహించాలని కోరుతూ నవనాథ సిద్ధేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు శుభం భవతు. తమకు న్యాయం చేయాలని ఆర్మూరు మండలం ఇసపల్లి గ్రామంలోని వీడీసీ సభ్యులు తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామంలో పాడి పశువులు మేకలు అధికంగా ఉన్న గ్రామం అని, ఈ 5 ఎకరాల భూమిని పాఠశాలకు మంజూరు చేస్తే అక్కడ తమ పశువులకు మేయడానికి గడ్డి భూమి లేక తమ జీవనోపాధిపై ప్రభావం పడుతుందని అన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఆయన ఆదేశానుసారం ఆర్మూరు తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశామని వారు తెలిపారు. మాది ఇసాపల్లి గ్రామం సార్. మా విలేజ్కి ఒక నోటీస్ పంపించారు సార్ మన ఎంఆర్ఓ సార్. అది స్వామినాథన్ ట్రస్ట్ అని మా ఊరికి ఉన్నది అదే భూమి. ఆ భూమిని మొత్తము తీసుకుంటామని చెప్పారు స్వామినాథన్ ట్రస్ట్ వాళ్ళు. నోటీసులో మాకు పంపించారు సార్. అది మా విలేజ్కి ఉన్నది అదే భూమి. గొర్రెలు, మేకలు, ఆవులు, బర్రెలు, 400 బర్రెలు, 400 ఆవులు ఇట్లా ఉన్నాయి. మాకు బాగా ఇబ్బంది అవుతుంది. అదే భూమి ఉన్నది మాకు. దీన్ని మా భూమి మాకు కోరుకుంటే చూడాలని కోరుతుంది. అదే కాకుండా మేము ఈ రోజు కలెక్టర్ గారిని కూడా కలిసాము. కలెక్టర్ గారు కూడా మాకు సానుకూలంగా స్పందించారు. మీ భూమి ఎక్కడికి వెళ్ళారని చెప్పేసి అన్నారు. మమ్మల్ని స్థానిక ఎంఆర్ఓ గారిని మీరు కలవండి, మీరు కలిస్తే మీకు న్యాయం జరుగుతుంది, మీకు ఏ విధంగా నష్టం జరగదని కలెక్టర్ గారు కూడా మాకు హామీ ఇవ్వడంతో మేము ఈ రోజు వచ్చి ఇక్కడ మేము డిప్యూటీ తహసీల్దార్ గారికి మా వినతి పత్రాన్ని అందజేశాం. దయచేసి ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరైనా సరే మాకు న్యాయం చేయండి, మా గ్రామాన్ని మేము కాపాడుకోగలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాం. మాకు న్యాయం చేయండి, మా ఊరిని కాపాడుకుంటాం. మేము మా పశువులకు సంపద, మా పశువులకు భూములు కావాలి, మా పశువులు ఎక్కడ మేయాలి, మా పశువులను మేము ఎట్లా కాపాడుకోవాలి అన్ని లాగానే మేము కూడా ఆ యొక్క ఉత్పత్తులు కనుక మేము మానేసినట్లయితే ఇక్కడ ఉండేటువంటి వారు ఎక్కడున్న వారు పాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఏం చేస్తారో మీరు గమనించి మమ్మల్ని మా మీద దయ ఉంచి ఈ యొక్క వినతిని మీరు స్వీకరించాలని, ఉన్నటువంటి నాయకులు కూడా మా మీద దయ ఉంచాలని, మా భూమిని మాకిచ్చి మీ స్కూల్ ఎక్కడైనా పెట్టుకొని మాకు అభ్యంతరం లేదు. మేము ఎవరం స్కూల్ నాపడం లేదు. మాకు మీరు ఎక్కడైనా పెట్టండి, కానీ మా ఊర్లో మాత్రం మా శివారు భూమిలో మాత్రం అద్దెను మేము మీ అందరికీ విన్నవించుకుంటున్నాం. జాతీయ సమగ్రతకు పాటుపడాలి, పోటీతత్వాన్ని పెంపొందించుకోవాలని తెలంగాణ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్ ఫ్రీ రిపబ్లిక్ పరేడ్ ఎంపికలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిజిస్ట్రార్ యాదగిరి హాజరయ్యారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సామాజిక సేవా కార్యక్రమంలో విరివిగా పాల్గొనాలని సూచించారు. ప్రతి ఒక్క వాలంటీర్లు ఫ్రీ పరేడ్ ఎంపికకు పోటీ పడాలని సూచించారు. గత 2 సార్లు తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు గణతంత్ర వేడుకలో పాల్గొన్నారని, ఈసారి కూడా మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించాలని సూచించారు. ఈ ఎంపిక కార్యక్రమానికి రాష్ట్ర ఎన్ఎస్ఎస్ యోజన అధికారి సైద నాయక్ పర్యవేక్షించారు. విద్యార్థుల ఎత్తు పరుగు పందెం, పరేడ్ మరియు కల్చరల్ కార్యక్రమాలు, వ్యక్తిగత నైపుణ్యాన్ని పరీక్షించారు. ఈ కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త ఆచార్య రవీంద్ర రాజురి నిర్వహించారు. ప్రోగ్రాం అధికారులు డాక్టర్ స్వప్న, డాక్టర్ స్రవంతి, డాక్టర్ సంపత్, డాక్టర్ హలీం ఖాన్, డాక్టర్ అంజయ్య, ఆచార్య రాంబాబు తదితరులున్నారు. డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలోని న్యాయ కళాశాలలో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ కు ముఖ్య అతిథిగా హైదరాబాద్ జిల్లా రిటైర్డ్ జడ్జి డాక్టర్ హేమంత్ కుమార్ రిసోర్స్ పర్సన్ గా హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ సమాజంలో పెడధోరణులు జరగకుండా చట్టాలు సహజ సూత్రాలను అందిస్తాయన్నారు. అధికారము, ధనము, బంధుప్రీతికి అతీతంగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగాలని చట్టాలు సూచిస్తాయన్నారు.
అన్నారు. అనంతరం విద్యార్థులు అడిగిన వివిధ ప్రశ్నలకు వివరణాత్మకంగా సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రసన్నారాణి, డాక్టర్ బి శ్రావంతి, న్యాయ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. నానో యూరియా వాడకంపై సిరికొండ మండలం రావుట్ల గ్రామ రైతులకు మండల వ్యవసాయ శాఖ అధికారి నర్సయ్య మరియు ఇఫ్కో కంపెనీ వారు అవగాహన సదస్సు నిర్వహించారు. నానో యూరియా అనేది నానో టెక్నాలజీ సాయంతో తయారు చేయబడిన ద్రవ రూపంలో ఉండే ఎరువు అన్నారు. సాంప్రదాయ యూరియా వాడటం వల్ల పర్యావరణ కాలుష్యం, భూగర్భ జల వనరులకు ఇబ్బంది కలగడమే కాకుండా నేలకు కూడా చాలా నష్టం అవుతుందన్నారు. అధిక దిగుబడితో పాటు మెరుగైన పోషక విలువలతో కూడిన పంటలను పండించడానికి నానో యూరియా సహాయపడుతుందన్నారు. సారవంతమైన నేలను కాపాడుకోవడానికి నానో ఎరువుల వాడకం మంచిదన్నారు. ఈ కార్యక్రమంలో ఇఫ్కో జిల్లా మేనేజర్ సాయి శివరామకృష్ణ, ఎండిఓ హరికృష్ణ, రైతులు తదితరులున్నారు. నానో యూరియా పైన అవగాహన కోసము మనం డ్రోన్ మరియు ఇఫ్కో కంపెనీ ఆధ్వర్యంలో అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నానో యూరియా అనేది మనకు ప్రత్యామ్నాయంగా యూరియా బ్యాగుకు ప్రత్యామ్నాయంగా వాడడం జరుగుతుంది. 500 ml హాఫ్ లీటర్ నానో యూరియా 45 కిలోల యూరియా బ్యాగ్ను రీప్లేస్ చేయడం జరుగుతుంది. రైతులకు దీనిపైన అవగాహన కల్పించడం జరుగుతుంది. మనతో పాటు ఇఫ్కో కంపెనీ మేనేజర్ ఉన్నారు, వారు వివరిస్తున్నారు. సొసైటీ అయిన ఇఫ్కో సంస్థ ఈ యూరియా బాధల నుంచి బయటపడాలి, రైతాంగానికి ఏదైనా మంచి చేయాలి అని తీసుకొచ్చిన ప్రోడక్ట్ మన నానో యూరియా. అయితే ఈ నానో యూరియా ఏంటంటే దాంట్లో కూడా అప్డేట్ అయ్యి ఇప్పుడు నానో యూరియా ప్లస్ 20% నైట్రోజన్తో వచ్చింది, 20% నానో నైట్రోజన్తో వచ్చింది. సో రైతులు ప్రతి ఒక్కళ్ళు ఈ యూరియా పైపాటుగా వేసే యూరియాని, నార్మల్ యూరియా మన కన్వెన్షనల్ యూరియా ఏదైతే ఉందో అది వాడకుండా నానో యూరియా వాడి మన భూముల్ని, మన వాటర్ని, మన వాయువు కాలుష్యాన్ని తగ్గించేసుకొని పైగా మనకి ఈ యూరియా అనేది ఏంటంటే ఆర్మూరు మున్సిపల్ పరిధి పెరిగిట్లోని కాంతి హై స్కూల్లో మాక్ ఎలక్షన్స్ నిర్వహించారు. కాంతి హై స్కూల్లో మాక్ ఎలక్షన్ నిర్వహించి 5 విభాగాలలో విద్యార్థులను ఎన్నుకోవడం జరిగింది. హెడ్ బాయ్, హెడ్ గర్ల్, స్పోర్ట్స్ కెప్టెన్ ఫర్ బాయ్స్, స్పోర్ట్ కెప్టెన్ ఫర్ గర్ల్స్, కల్చరల్ కోఆర్డినేటర్ స్థానాలకు సరికొత్త విధానంలో ఈవీఎంల ద్వారా ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. హెడ్ బాయ్ స్థానానికి 3 విద్యార్థులు, హెడ్ గర్ల్స్ కి 2 విద్యార్థినిలు, స్పోర్ట్స్ కెప్టెన్ ఫర్ బాయ్స్ స్థానానికి 4 విద్యార్థులు, స్పోర్ట్స్ కెప్టెన్ ఫర్ గర్ల్స్ స్థానానికి 3 విద్యార్థినిలు, కల్చరల్ కోఆర్డినేటర్ స్థానానికి 4 విద్యార్థులు పోటీ పడడం జరిగింది. ఈ పోటీలలో పాల్గొనడానికి 9వ తరగతి మరియు 10వ తరగతి విద్యార్థులు అవకాశం కల్పించడంతో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా, ఆసక్తితో పోటాపోటీగా పాల్గొని హెడ్ బాయ్ గా గడ్డం శివ, హెడ్ గర్ల్ గా మచ్చార్ల బిందురెడ్డి, స్పోర్ట్స్ కెప్టెన్ బాయ్స్ గా రాజుల రితీష్ రెడ్డి, స్పోర్ట్స్ కెప్టెన్ గర్ల్స్ గా గీతిక, కల్చరల్ కోఆర్డినేటర్ గా పుచ్చుల సమన్వయులు ఉత్కంఠభరితమైన పోటీలో విజయం సాధించారు. పాఠశాల వ్యవస్థాపకులు మరియు ప్రిన్సిపల్ కాంతి గంగారెడ్డి మాట్లాడుతూ, భారతదేశం ప్రజాస్వామ్యం దేశం కావున ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్నటువంటి ప్రధానమైన హక్కు ఓటు హక్కు అని, ఆ ఓటు హక్కు ద్వారా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే సాధారణ ఎన్నికల్లో మా నాయకుని నిర్ణయించుకునే విధానమే ఎలక్షన్స్. మా పాఠశాలలోని విద్యార్థులకు మాక్ ఎలక్షన్ నిర్వహించి ప్రజాస్వామ్యం మరియు ఓటు హక్కుకున్న ప్రాధాన్యతను తెలపడానికి ప్రతి సంవత్సరం మాక్ ఎలక్షన్ నిర్వహిస్తామని తెలిపారు. డైరెక్టర్ వేల్పూడి శశాంక్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఎంత ముఖ్యమో ప్రస్తుతం యూత్ ఎలక్షన్ లో ఓటు వేయడానికి మరియు పోటీ చేయడానికి ముందుకు రాకపోవడం, దేశ భవిష్యత్తు నిర్ణయించే ఓటు హక్కును వినియోగించుకోలేకపోతే ఎలాంటి నష్టాలు జరుగుతాయో విద్యార్థులకు స్పష్టంగా అర్థం కావడానికి వారిని పోటీ చేసే విధంగా ఉత్సాహపరుస్తూ అందులో ఉన్నటువంటి లాభ నష్టం తెలుసుకునే విధంగా ఈ మాక్ ఎలక్షన్ నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. Yes. Listen, children. Now we have oath ceremony by all the winners. I promise to lead with integrity, responsibility, and fairness. I will work tirelessly to serve my school, uphold its values, and support my fellow students. I pledge to be a role model, demonstrate good behavior, and strive for
excellence in all the aspects. I will fulfill my duties with dedication and enthusiasm and contribute to the growth and development of our school community. Jai Hind. జక్రాంపల్లి మండలం అరుగులు గ్రామంలో గురుడిరెడ్డి సంఘ భవనంలో సంఘం సభ్యులు వినూత్నంగా కండువాల పండుగ నిర్వహించారు. శ్రావణ మాసంలో ఆడపడుచులు ఒకరికొకరు గాజులు వేసుకుని వాయినం ఇచ్చిపుచ్చుకోవడం సాంప్రదాయంగా నిర్వహిస్తారు. అదేవిధంగా మగవారి కోసం ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలో మగవారు కండువాల పండుగను నిర్వహిస్తారు. సంఘం సభ్యులు చిరంజీవి నరేష్ శ్రీధర్ మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా తమ గ్రామంలో ఈ పండుగ నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఇలా జరుపుకోవడం వల్ల ఒకరి మధ్య ఒకరికి సఖ్యత పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఆర్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలూరు బైపాస్ రోడ్డులో ఓ వ్యక్తి గంజాయి అమ్ముతుండగా పట్టుకున్నామని సిఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఆర్మూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ సుమారు 35 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామన్నారు. ఎవరైనా గంజాయి విక్రయించినా సేవించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆలూరు బైపాస్లో షేక్ ఖాళీద్ అనే క్రికెట్ గ్రామ నివాసి గాంజాయి అమ్ముతున్నాడని నమ్మదగిన సమాచారం మేరకు ఆర్మూర్ పోలీసు వారు వెళ్ళి పట్టుకొనగా అతని వద్ద 36 గ్రాముల గాంజాయి దొరికినది. ఇట్టి అతన్ని విచారించగా అతడు మహారాష్ట్ర నుంచి మన్మడ్ ప్రాంతంలో తీసుకొచ్చి ఆర్మూర్ ప్రాంతంలో యువకులకు అమ్ముతున్నాడని తెలిపినాడు. ఇట్టి విషయంపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్మూర్ ఎవరైనా గాంజాయి అమ్మినట్టయితే డైల్ 100 కానీ ఆర్మూర్ పోలీస్ వారు కానీ వివరాలు తెలుపగలరు. వాటి వివరాలు గోప్యంగా ఉంచుతాము.